బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడతారు. దయచేసి అందరూ సైలెన్స్ గా ఉండాలి. నువ్వు ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ ఇస్తాను. లేదు గణేష్ చెప్పి స్టార్ట్ అయ్యా. గణేష్ అన్న కదా అంతేనా? నువ్వు వేరే అందరూ భోజనం పెట్టాలి మా అందరికి. సుభాష్ ఇన్ఛార్జ్ చేసుకుంటూ వేసుకున్నట్టు అందరికీ పాత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో వర్క్షాప్లను ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఈ జిల్లాకు సంబంధించి వర్క్షాప్లో పాల్గొనాలని చెప్పి రాష్ట్ర శాఖ యొక్క ఆదేశం మేరకు రావడం జరిగింది. ఎందుకంటే ఎన్నికలు షెడ్యూల్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎన్నికల్లో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే గ్రామాల అభివృద్ధి, గ్రామాలకు నిధులు ఎవరిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయో ప్రజలకు స్పష్టమైనటువంటి ఆలోచన ఉంది. వాళ్ళకి మేము అభివృద్ధి పరంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గ్రామాలకు ఇచ్చిన నిధులు, గ్రామాలకు చేస్తున్న అభివృద్ధి పరంగా వాటి ఆలోచనతో అభివృద్ధి మంత్రంగా మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఇవాళ నిన్నటి నుంచి టీవీలు చూస్తున్నారు మీరు. కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ తిడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ తిట్టుకుంటారు. ఏడు దాకా వచ్చిందంటే హౌలే, బే, చెప్పుతో కొడతా, డ్రగ్స్, హీరోయిన్లు, వీళ్ళ 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 పద్ధతికి అది. వీళ్ళు అవే నినాదాలతో ఎన్నికలు పోటీ చేస్తారు. వాళ్ళు రేపు ప్రజలకు గ్రామాలకు పోయి బే, హౌలే, చెప్పుతో కొడతా, డ్రగ్స్, హీరోయిన్, వీటి గురించే వీటిని ప్రచారం చేసుకుంటే ఎన్నికల్లో పోటీ చేస్తారట వాళ్ళు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం అభివృద్ధి మంత్రంగా